భీమవరం స్టైల్ కోడి పులావ్ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో పుదీనా వేసుకొని అలాగే పచ్చిమిర్చి టొమాటో ముక్కలు పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్ గా మగ్గిపోయే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్ లో ఉప్పు కారం అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం ధనియాల పౌడర్ అలాగే డీమార్ట్ లో హోల్ గరం మసాలా ప్యాకెట్ అమ్ముతారు కదా, ఆ ప్యాకెట్ తెచ్చుకొని అవి ఫ్రై చేసి పౌడర్ చేసుకొని ఆ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ లో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని మసాలా అంతా బియ్యంకి పట్టేలాగా అంతా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాసు బియ్యంకి గ్లాసు బావు వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నామంటే భీమవరం స్టైల్ కోడి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి ఇక గ్రేవీ కూడా అవసరం లేదు, జస్ట్ రైతాతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.